త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి చతుర్థమందు ఉన్నటువంటి బుధుడు, పంచమ శుక్రుడు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. చంద్రుని యొక్క బలం తక్కువగా ఉన్నది. లాభస్థానంలో ఉండేటువంటి రాహు అనుకూలంగా ఉండడంతో 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఉన్నాయి. అయితే ఇక్కడ చతుర్థ పంచమ స్థానాల్లో గ్రహాలు యోగిస్తూ ఉండడము కొంత అనుకూలించేటువంటి అంశంగా చెప్పవచ్చు. ఆ 2 గ్రహాలు కూడా పూర్ణ శుభగ్రహాలు కావడం వల్ల అటు ఉద్యోగ, వ్యాపార, ఈ వైవాహిక జీవితాల్లో ఉండేటువంటి సమస్యాత్మకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి కొంత ప్రోత్సహిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ అర్ధాష్టమ స్థానముందే రవిగ్రహం యొక్క సంచారము, జన్మరాశి యందు గురుని యొక్క సంచారము, 2వ స్థానముందు కుజుని యొక్క స్థితి ఉన్న కారణం చేత మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా బంధువులతో వచ్చేటువంటి విరోధాలు లేదా మిత్రులు సన్నిహితులతోటి వచ్చేటువంటి మాట పట్టింపులకి కొంత ఈ వారం అవకాశం ఉంటుంది. మాట్లాడేటప్పుడు కొంత ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఏదైతే దాగనటువంటి రహస్యాలు ఉంటాయో బహిర్గతం అయిపోతాయి. కొంతకాలం పోయిన తర్వాత నేను చెప్పకపోయినా ఇంకొకళ్ళు చెప్పేస్తారు వీళ్ళకి అని తెలుసుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి అందరికంటే ముందుగా మీరే మీ సన్నిహితులకి చేరవేయడం మంచిది. లేకపోతే దానివల్ల సత్సంబంధాలన్నీ కూడా దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనసులో అనుకునేటువంటి విషయాలని మీ యొక్క సన్నిహితులతోటి, తోబుట్టువులతోటి, జీవిత భాగస్వామితోటి పంచుకోవడానికి మాత్రం భయపడాల్సినటువంటి పనేమి లేదు. నిరభ్యంతరంగా మీరు వారితో పంచుకోవచ్చును. ప్రత్యేకించి ఈ 2వ స్థానంలో ఉండేటువంటి కుజుని యొక్క స్థితిగతుల మూలాన కొన్ని, అలాగే జన్మగురుని యొక్క స్థితిగతుల మూలాన కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యల వల్ల కానీ ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక్క అనారోగ్య సమస్యలు మాత్రమే ఇబ్బంది పెడతాయి. అది కూడా ఇరిటేషన్ని తెప్పిస్తూ ఉంటుంది. అది ఒకటే కోపానికి కారణమవుతూ ఉంటుంది. కుటుంబ పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మెరుగ్గా ఉన్నాయి. ఎప్పుడూ కూడా ఆర్థిక లోటు రాదు. అలాగే ఖర్చులు మాత్రం కొంత ఎక్కువగానే కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారు ఈ వారం కొంత లాభపడడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితిని ఈ పరిస్థితులన్నీ కూడా కలగజేస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, బుధవారం నాడు ప్రత్యేకించి గణపతి ఆలయానికి వెళ్ళి చెరకును కానీ బెల్లమును కానీ నివేదన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు.